వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము రాంగ్ నెంబర్కి పొరపాటున డబ్బులు పంపిస్తే తిరిగి పొందవచ్చని తెలుసా మీకు? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనము బ్యాంకుకి వెళ్ళడాలు, బ్యాంకు వాడకాలు చాలా వరకు తగ్గించాము. ఫోన్లోనే ఎక్కువ యూపీఐ ద్వారా డబ్బులు పంపించడాలు, లావాదేవీలు జరుగుతున్నాయి. పొరపాటున మనం ఎప్పుడైనా మనకు తెలియని నెంబర్కి కానీ రాంగ్ నెంబర్కి కానీ డబ్బులు పంపిస్తే అవి తీసుకునే అవకాశం, మరలా మనకు వెనక్కి వచ్చే అవకాశం ఉందా? దాని గురించి తెలియజేయగలరు? ఎస్ అండి, ఇది చాలామందికి వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఈ రోజుల్లో డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ద్వారా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేరు, ఆండ్రాయిడే కాదు ఇంకా ఇతర సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ద్వారా చాలా రకమైన సేవలని స్మార్ట్ ఫోన్ నుంచి వాడడం జరుగుతుంది. అవునండి. సో వినియోగం ఎంతవరకు ఉందంటే మధ్యతరగతి దాటి కింది దిగువ స్థాయి పేదరికంలో ఉన్నటువంటి ఈవెన్ బెగ్గర్ ఆల్సో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఈ రోజుల్లో. అంటే అంత విస్తృతంగానటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కనిపించాయి ఈ మార్కెట్లో. అయితే దానికి ఏంటంటే మనకు బ్యాంకుకి వెళ్ళి గతంలో మన అకౌంట్లో మనం డబ్బులు వేసుకోవాలంటే పెద్ద లైను, అదర్వైజ్ లిమిటెడ్ వర్కింగ్ అవర్స్, మనం క్యూలో ఉండడం లేదా హాలిడేస్ ఉండడం, ఇదంతా ఒక అయితే మన డబ్బులు మనం తీసుకోవడానికి ఇబ్బంది పడటం, లేదా ఇతరులు పంపించాలంటే పెద్ద ప్రయాసం అవ్వడం, మూడో రోజు రెండో రోజు ట్రాన్స్ఫర్ అయ్యేది. ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడు క్షణంలోనే ఈ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్నా కూడా డబ్బులు ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతుంది. దానికి యూపీఐ అనేటువంటి కోడ్ ద్వారా ఇవి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. లేదా ఈ యూపీఐ కోడ్ మన ఫోన్ నెంబర్ యాడ్ అయి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ ఉంటుందో మనం జస్ట్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేస్తే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇదంతా బాగానే ఉంది. కొన్ని సందర్భంలో మనకు పొరపాటున ఒక నెంబర్కి పంపించకపోయి ఇంకొక నెంబర్కు, అంటే ఆడ మనకు ఏదో పేరుతో ఫీడ్ అయి ఉంటుంది. అంటే రమేష్ అన్నప్పుడు ఇద్దరు రమేష్లు ఉన్న ఒక రమేష్ పంపించకపోయి ఇంకొక రమేష్, లేదా ఈ టచ్ స్క్రీన్ వల్ల ఒక కాడ సెలెక్ట్ చేయకపోయి ఇంకొక కింది పేరు పై పేరు సెలెక్ట్ అవ్వడం, లేదా కొన్ని జంబ్లింగ్ నెంబర్స్ మిర్రర్ నెంబర్ అంటాం. అంటే 3211234, ఇది కూడా మళ్ళీ 3211333 ఉంటుంది. ఇట్లా చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. అట్లానే కానీ ప్యారలల్ నెంబర్ వల్ల కానీ రకరకాల నెంబర్ వల్ల పొరపాటున ఒక నెంబర్ పోయి ఒక నెంబర్కి పంపిస్తున్నారు. టైపింగ్ మిస్టేక్ కావచ్చు, వీళ్ళు టచ్ స్క్రీన్లో రాంగ్ సెలక్షన్ కావచ్చు, ఏ కారణమైనా జరిగితే వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. లేదా మనం పంపాల్సిన వ్యక్తికి నాకు డబ్బులు రాలేదని మళ్ళీ వాళ్ళు రిమైండ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఈ సందర్భంలో మనం పొరపాటున వేరే వ్యక్తికి వెళ్ళిపోయి అనేది అర్థమైపోతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని డబ్బులు రిటర్న్ పంపించమంటే మనం సహజంగా ఫోన్ నెంబర్ ద్వారా పంపించేవాడు ఫోన్ చేస్తాము. వాళ్ళకి అనామికులకు వాళ్ళు ఎవరో వేశారని మనకు తెలుసు, లేదా ఆయన కాన్ ట్రాన్సాక్షన్ ద్వారా నాకు డబ్బులు వచ్చాయని తెలుసు. ఒక్కొక్కసారి కొందరు ఇస్తుంటారు, రిటర్న్ చేస్తుంటారు, కొందరు చెయ్యరు. ఎక్కువ మంది చేయని వాళ్ళ లిస్టే ఎక్కువగా ఉంటుంది. అంటే మనుషుల్లో ఉన్న స్వార్థం అలాంటిది. సో అదైతే ఆ ఫోన్ కాల్ అటెండ్ చేయకపోవడం, లేదా లిఫ్ట్ చేయకపోవడము, లేదా నాకు డబ్బులు రాలేదనడం, లేదంటే ఏదో ఒక రీజన్ చెప్తుంటారు. ఇట్లాంటి తరచూ జరుగుతున్న పొరపాట్లని ఆర్బీఐ అండ్ దీంతో అనుబంధంగా ఉన్నట్టు ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే రిజర్వ్ బ్యాంకు అనుబంధంగా ఉంటే ఇట్లాంటి సాఫ్ట్వేర్ డీల్స్ అని కూడా బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని కూడా సాఫ్ట్వేర్ ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీ చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వాడేవాళ్ళు మనం ముందుకు చెప్పుకున్నట్టే గ్రామీణ స్థాయిలో చదువు రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, 8 ఏళ్ళ 6 ఏళ్ళ ప్రాయం నుంచి 80 ఏళ్ళ ప్రాయం వరకు అందరూ వాడుతున్నప్పుడు రకరకాల కారణాల మిస్టేక్ జరుగుతున్నప్పుడు దాన్ని దిద్దాల్సిన బాధ్యత, దానికి ప్రత్యామ్నాయం చూపించిన బాధ్యత కూడా ఆర్బీఐ తీసుకుంది, ఎన్పిసిఐ తీసుకుంది. దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. దానికి కూడా ఏంటంటే వీటిని కూడా అమెండ్మెంట్స్ అని విధానం అంటారు. అంటే పరిష్కారం చేయడం అనేది ఒక బ్యాంకింగ్ బోర్డ్. అది అమెండ్మెంట్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో మనం ఇది కదా ఇంతకుముందు బ్యాంక్ లావాదేవీలో కూడా ఏదైనా సమస్య పరిష్కారం వచ్చినప్పుడు అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పరిష్కరిస్తుంటారు. అమెండ్మెంట్ అంటే ఏంటంటే ఒక పరిష్కారం చేసే విధానం అన్నట్టు. సో అది ఈ సైబర్ దాంట్లో యాక్ట్లో కూడా దాని ప్రకారం ఒక ప్రాసెస్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. చెప్తాను, పొరపాటు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు XYZ కంపెనీకి వేయాల్సింది పోయి ఇంకో XYZకి ఇంకో YZకి అది ఇచ్చారు. మనం రాంగ్గా పంపించామని మనం కంప్లైంట్ చేస్తే సరిపోదు. అక్కడ మనం ముందు కూడా అమెండ్మెంట్కు అప్లై చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళి కానీ, కాల్ సెంటర్కి వెళ్ళి కానీ, కస్టమర్ కేర్కి వెళ్ళి కానీ మనం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇట్లా పలానా XYZ కంపెనీకి వెళ్ళాల్సిన డబ్బులు, లేదా పర్సన్కి వెళ్ళాల్సిన డబ్బులు YZ అనే దానికి వెళ్ళిండొచ్చు. ఇది మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది నిజంగా అయ్యి ఉంటే మాత్రం వాళ్ళు XYZ ట్రాన్సాక్షన్ ఆఫ్ చేసి రిటర్న్ చేసే ప్రాసెస్ పెట్టారు. కానీ దీనివల్ల కొన్ని పొరపాట్లు జరిగే ప్రమాదాలు ఉన్నాయి కన్జ్యూమర్ ఏరియాలో. ఎందుకంటే ఉదాహరణకు మనం హోటల్కి అక్కడికి వెళ్ళాము, ఏదో కొనుగోలు చేశాము,
లేదా ఎక్కడికైనా మర్చెంటల్ పేమెంట్ చేసాం, అక్కడ ఆ వస్తువు ఏదో ఇస్తాడు, మనం పేమెంట్ చేసాం, ఈతలకు వచ్చేసి మనం పైగా పలానా షాప్కి రాంగ్ నెంబర్కి పంపించానని కంప్లైంట్ చేస్తే ప్రమాదం ఉంటుంది. ఓకే. అంతే కదా, అందరూ అదే పని చేస్తారు. అంతే కదా. కాబట్టి దాన్ని వీళ్ళు ప్రూఫ్ చేయించుకునే బాధ్యత వీళ్ళ మీద ఉంది. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఎవరికి వెళ్ళిందో వాళ్ళతో కన్సల్టేషన్ చేస్తారు వీళ్ళు. మీకు ఈ నెంబర్ నుంచి ఎందుకు వచ్చింది, ఆ ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఫలానా సర్వీస్ బాబతు నాకు వచ్చాయని మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దాని కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం లేదు, వినియోగదారుడిగా నేను అతనికి పేమెంట్ చేశాను కానీ వాస్తవానికి ఆయన కాదు కాబట్టి నా డబ్బులు వాపస్ చేయాలి అని. అంటే బెనిఫిషర్స్ ఆయన కాదని వీడు ప్రూఫ్ చేయాలి, లేదా అది రాంగ్ వచ్చింది లేదా నాకు కరెక్టే వచ్చిందని ఆయన ప్రూఫ్ చేయాలి. ఇద్దరిని కూడా వాదనలు విన్న తర్వాత దాని పరిష్కారం జరుగుతూ ఉంటుంది. లౌకికంగా ఏంటంటే ప్రాథమికంగా ఏంటంటే జనరల్గా ఫోన్ నెంబర్లు సేమ్ ఉన్నప్పుడు, అంటే చివరి నెంబరు మారడం కానీ 1 2 3 మారడం కానీ ఒక నెంబర్ అట్టి ఉన్నప్పుడు దాంట్లో అర్థమైపోతుంది ఆ నెంబర్కి ఈ నెంబర్ కంప్లైంట్ చేసినప్పుడు. ఈ దశ కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే లీగల్ స్టెప్కి వెళ్ళాల్సిన అడ్వైజ్ చేస్తుంది ఎన్పిసిఎల్. అంటే ఏంటంటే వీళ్ళు రాంగ్ చేశాడని ఎన్నో రూపించుకోవాలి కోర్టు లీగల్ ద్వారా. ఇంతకుముందు చెప్పినట్టు అమోడిస్మెంట్ అంటే పరిష్కారం అంటే ఒక రకంగా ఒప్పందం ప్రకారం పెద్ద మనిషి తీర్మానం ప్రకారంగా చెప్పవచ్చు. ఈ విధంగా వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చే బాధ్యత ఇప్పించే ప్రయత్నం చేస్తారు. లేదా అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే లీగల్గా వీరు ఫోర్స్ చేయాల్సి ఉంటుంది, అంటే చట్టం ద్వారా కోర్టు ద్వారా చేయాల్సిన పరిష్కారంగా ఉంటుంది. మొత్తం మీద అయితే రాంగ్ వెళ్ళిందని ఈయన ప్రూఫ్ చేసుకోవాలి, లేదు నాకు కరెక్టే వచ్చిందని వాళ్ళు ప్రూఫ్ చేస్తే మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అలా కాకుండా ప్రతి కంప్లైంట్కి రిటర్న్ ఇప్పించారంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా మీనింగ్లెస్ అవుతాయి. ప్రతి ఒక్కరు అట్లాంటి మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి పకడ్బందీ బైలా రాసిపడింది ఎన్పిసిఏలో. మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ పొరపాటున చేస్తే పలానా నెంబరు ప్రకారం ఈ నెంబరు వెళ్ళిందని వీళ్ళు నిరూపించుకోవాలి, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది. అది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లకు వెళ్ళి దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ చదివితే అర్థమవుతుంది. దాంట్లో మన ఫిర్యాదు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్లీ మనం చేస్తే అప్పుడు వాళ్ళు దాని సహేతుకతను చూసి దాని పరిష్కారం చూపిస్తారు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.